హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం ఒక మంచి టూరిస్ట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. అదే బసవ కళ్యాణ్. ఈ వీడియో పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మనం హైదరాబాద్ నుండి మహారాష్ట్ర, కర్ణాటక, పూణే, నాసిక్ ఇలాంటి ప్లేసెస్ వెళ్తున్నప్పుడు ఈ ప్లేస్ అయితే టచ్ అవుతుందండి. ఇది వరల్డ్లోనే హైయెస్ట్ బసవన్న స్టాచ్యూ. సో మేము చాలాసార్లు బయట నుండే చూసాం, కానీ ఈసారి ఖచ్చితంగా లోపలికి వెళ్ళి చూద్దామని చెప్పేసి ఈ వీడియో తీశాను. మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి. హైదరాబాద్ నుండి జస్ట్ 200 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. ఈసారి మీరు ఈ వేలో ట్రిప్ ప్లాన్ చేసినట్టయితే ఖచ్చితంగా ఈ బసవ స్టాచ్యూని ఎక్స్ప్లోర్ చేయండి. అంతేకాకుండా బసవ కళ్యాణ్ ఫోర్ట్ కూడా నా ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశాను. ఎవరైతే చూడలేదో ప్లీజ్ గో అండ్ వాచ్ అవుట్. అండ్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ బసవ కళ్యాణ్ స్టాచ్యూ వచ్చేసి కర్ణాటకలోని బీదర్ డిస్టిక్లో ఉంది. ఇది వరల్డ్లోనే హైయెస్ట్ 108 ఫీట్ ఉన్నటువంటి బసవన్న స్టాచ్యూ. సో ఈ విలేజ్ వచ్చేసి కళ్యాణి చాళుక్యాస్ అండ్ కళ్యాణి కలాచురి రాజవంశకుల కేంద్రంగా ఉండేది. ఈయన లింగాయత్స్ అనే బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. 12th సెంచరీలోనే ఈయన పరిపాలనలో ప్రజలందరూ ఒకరే, ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్ కానీ జెండర్ ఫీలింగ్ కానీ ఉండకూడదు అని చెప్పేసి తన రచనల ద్వారా అందరికీ వ్యక్తపరిచారు. ఇంత గొప్ప ఆలోచన ఉన్నటువంటి ఈయన్ని 2 రాష్ట్ర ప్రజలు కూడా దైవంలాగా పూజించేవారు. ఈ స్టాచ్యూ చూసిన తర్వాత కూడా మనకు ఒక మంచి అనుభూతి అయితే కలుగుతుంది. ఈయనతో పాటు తనకు సహకరించినటువంటి గురువుల కూడా ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇక్కడ స్టాచ్యూతో పాటు మనం ఒక చిన్న విలేజ్ని కూడా చూడొచ్చు. సో అక్కడ కన్స్ట్రక్షన్ జరగడం వలన మేము అది షూట్ చేయలేకపోయాము. అండ్ ఇక్కడ మెడిటేషన్ సెంటర్ కూడా ఉంది. ఎవరైతే స్పిరిచువల్గా కనెక్ట్ అయి ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు. అక్కడికి చాలా పెద్దవాళ్ళు కూడా వస్తూ ఉంటారు. సో ఈ స్టాచ్యూ పక్కనే మనకి ఒక గుహ అయితే ఉంటుందండి. ఈ గుహ లోపల మనకి బసవన్న మరియు ఇతర ఋషులు, మునులకు సంబంధించినటువంటి చిత్రాలను కూడా ఇక్కడ చూస్తాము. ఇది మట్టితో చెక్కినటువంటి ఒక గుహలాగైతే నిర్మించారు. సో మనం ఈజీగా లోపలికైతే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి రావచ్చు. ఎలాంటి భయం అనేది లేదు. సో చూసారు కదండి ఈ షార్ట్ అండ్ స్వీట్ హిస్టారికల్ ప్లేస్. నెక్స్ట్ టైం మీరు కర్ణాటక వెళ్ళినప్పుడు ఈ బసవ కళ్యాణ్ స్టాచ్యూని మిస్ చేయకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లేస్కి సంబంధించిన కంప్లీట్ ట్రిప్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.